హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మేమైతే మెదక్ చర్చికి వెళ్తున్నాము. సో ఎందుకంటే మా చిన్న పాప పుట్టు వెంట్రుకలు తీయడానికి వెళ్తున్నాము. అలాగే అన్నప్రసన్నం మరియు మా పెద్ద పాపది అక్షరాభ్యాసం కూడా చేయబోతున్నాము. వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. సో మేముండేదైతే మౌలాలి హౌసింగ్ బోర్డ్లో ఉంటాము. మా నుండి అయితే మెదక్ చర్చ్ ఒక 80 కిలోమీటర్స్లో ఉంటుంది. మరీ ఎర్లీగా స్టార్ట్ అవ్వడం ఎందుకనేసి, అసలే చలికాలం కదా, పిల్లలకు కూడా జలుబు చేస్తుంది అనేసి మార్నింగ్ 11 కల్లా స్టార్ట్ అయ్యామండి. ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదండి. మనం రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసుకొని వంట కూడా రెడీ చేసుకొని బయలుదేరే వరకు ఆ టైం అయింది. వంట అంటే టిఫిన్ మాత్రమేనండి, లంచ్ అంతా మెదక్ చర్చ్ దగ్గరే వండుకోవాలి. గుడ్ లక్ అండి, వెనస్డే వెళ్ళాము కాబట్టి అంతగా రష్ లేదు. అదే సండే వెళ్ళుంటే చాలా రష్ ఉండేది, చాలా ట్రాఫిక్ కూడా ఉండేది. మెదక్కి వెళ్ళే రూటు మొత్తం ఫారెస్ట్ ఏరియాతో ఉంటుందండి, విలేజ్లు తక్కువగా ఉంటాయి. మెదక్ చర్చ్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇంతకీ ఎవరెవరం వెళ్తున్నామో చెప్పలేదు కదా. మా ఫ్యామిలీ, మా బావగారి ఫ్యామిలీ, మా అత్తయ్య గారు అండ్ మా మరిది గారు వెళ్తున్నాము. ఈ చిన్ని కార్లో 10 మంది వెళ్తున్నామంటే నమ్మండి. ఫైనల్లీ మెదక్ చర్చ్ అయితే వచ్చేసాము. ఇదే మెదక్ చర్చ్ కమాన్. లోపలికి వెళ్ళే దారిలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి మొత్తం చర్చికి సంబంధించిన షాప్స్ ఉంటాయి. అంటే కట్టెలు షాప్స్, కిరాణం షాప్స్. రైట్ సైడ్ అయితే పిల్లలు ఆడుకునే బొమ్మల షాపులు, బైబుల్స్, బైబిల్ కవర్స్, ప్రేయర్ ఆయిల్, స్కార్ఫ్స్ అవన్నీ అమ్ముకునే షాప్స్ ఉంటాయి. మెదక్లో బైబిల్ కవర్స్, ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగుంటాయండి. క్రిస్టియన్ వాళ్ళకైతే చాలా మంచివి దొరుకుతాయి. సో ఇప్పుడైతే షాప్స్ రిపేర్లో ఉన్నట్టున్నాయి, ఆ షాప్స్ ఏమి లేవు. చర్చ్కి లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది. మా కార్ పార్కింగ్ చేసేసి చర్చ్కి అయితే వెళ్తున్నాము. ఈ చర్చ్ అయితే చాలా పురాతనం కాలం నాటిదండి. దీన్ని బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు, ఇప్పటికీ అలాగే ఉంది. సండే ప్రేయర్ జరుగుతుందండి. విజిటర్స్ కూడా చాలా మంది వస్తుంటారు. సో వెనస్డే కూడా ప్రేయర్ జరుగుతుందో జరగదో అనే క్వశ్చన్ మార్క్తో వెళ్తున్నాము. ప్రతిరోజు ప్రేయర్ జరుగుతుందంట అండి. ముందే పాస్టర్ గారికి పుట్టు వెంట్రుకలు తీసుకోవడానికి వచ్చామని ప్రేయర్ చేయించుకోవాలి. తన విద్యా సంవత్సరాలు భవిష్యత్తు చదివే కాలమంతట్లో కూడా దైవికమైన జ్ఞానంతో నింపబడి ప్రార్థన పర్రాలుగా వర్ధిల్లి తండ్రి ఇదిగో నాయన ఉన్నత విద్యలు అభ్యసించే విధంగా నీ పరలోక వివేకంతో నింపబడి కృపని యేసు నామములో వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా చెప్పు. జీసస్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ చిన్న బిడ్డకు ఇదిగో ఈ పేరు రాయించునుగా దేవుడు ఈ పేర్లో ఉన్న జ్ఞానం వివేకం బిడ్డకు దయచేను గాక. వివాహారము పానీయాన్ని స్వీకరించినటువంటి దీక్షాన్ని తన భవిష్యత్తుకి ఇప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. సో ఫస్ట్ 3 కత్తెర్లు పాస్టర్ గారు కట్ చేస్తారు. నెక్స్ట్ అన్నప్రాసన్నం కూడా అయ్యగారే చేస్తారు. అంటే మా పాపకి నెక్స్ట్ డే అయితే 6 months పడతాయి, మేము 7 days బిఫోరే చేసాము. అలాగే మా పెద్ద పాపకి అక్షరాభ్యాసం అండి. తనకి ఇప్పుడు 3 years. 3 yearsలో అక్షరాభ్యాసం చేయిస్తారు కదా, మేము మెదక్లోనే చేయించాము. అలాగే అన్నీ కలిసి వస్తాయని కంప్లీట్ చేసేసామండి. ఫస్ట్ పాస్టర్ గారు తినిపించాక మేనమామ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తినిపిస్తాము. హిందూస్ వాళ్ళల్లో ఫస్ట్ మేనమామ తినిపిస్తారు, కానీ ఇక్కడ అలా కాదు.
మమ్మీ చర్చ్కి ముందే ఫ్రీ రూమ్స్ కూడా ఉంటాయండి. చర్చ్ చూడడానికి వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి. దాని పక్కనే పుట్టు వెంట్రుకలు తీస్తారు. ఫస్ట్ అయితే మా పెద్ద పాపకి తీయించామండి. తనకి పుట్టు వెంట్రుకలు ఏం కాదు, తనకి పుట్టు వెంట్రుకలు 11 monthsలో తీసాము. అదే రోజు గుడ్ ఫ్రైడే వచ్చిండే. చాలా సెలబ్రేషన్స్, చాలా బాగుండే చర్చ్. సో తర్వాత మా చిన్న పాపకి తీయించాము. ఇక్కడ మేనమామ తీస్తాడు. చర్చ్లో పాస్టర్ గారు 3 times కట్ చేశారు కదా, ఇక్కడ మేనమామ 2 times కట్ చేస్తాడు. మొత్తం 5 times కట్ చేస్తారు. ఇలా 5 కత్తెర్లు ఇచ్చి మన మొక్కు చెల్లించుకున్నట్టు. మా పెద్ద పాప అయితే చాలా ఏడ్ చేసి గోల గోల చేసిందండి. మా చిన్న పాప అయితే మంచిగానే కూర్చుంటుందని మేము అనుకుంటున్నాము. ఏంటి అంకుల్ బ్యాగ్లో నుండి ఏవేవో తీస్తున్నాడు, ఏం చేస్తాడో ఏమో. ఆగండి అంకుల్, కాసేపు పరిచయం పెంచుకుందాం, ఫ్రెండ్స్ అయిదాము. అప్పుడే తొందర ఏముంది? ఏమో షురూ చేసిర్రు, నాకు తెలుసు. ఇవన్నీ నన్ను నేర్పించడానికే ప్రయత్నం చేస్తున్నారు. మా మామయ్య ఒకడు స్టార్ట్ చేయకముందే అయిపోయిందని అబద్ధాలు చెప్తాడు. మా అక్కకి కట్ చేసి కుచ్చుకుందని చెప్తావా అంకుల్? నాకన్నా జర మంచిగా కట్ కాకుంటాను. అసలే నేను చిన్న పిల్లలు. నీకు కూడా గుండు చేపిస్తే మంచిగా ఉండే మమ్మీ. అయ్యో అయ్యో కాదు, అప్పుడు కై కైమని ఏడ్చేదానివి. అందుకే ఈ ప్లాన్ చేసి ఇంత చిన్న ఉన్నప్పుడు చేపిస్తుర్రు. ఇది చాలా దారుణమే మమ్మీ. 5 నెలల్లో కూడా తీస్తారో లేదో తెలియని ఎందుకు వచ్చినవే మమ్మీ తీపించడానికి. అట్లా ఇట్లా కాదు, ఏడుపు ఎక్కువ చేస్తేనే దెబ్బ చూడగొడతారు, లేదంటే ఇట్లనే అచ్చు బుచ్చు అనుకుంటూ ఉంటారు. అంకులే కాదు మమ్మీ, నువ్వు కూడా గట్టిగానే పట్టుకున్నావు. జర నన్ను వదిలి పెడితే చేసేవి నేను ఆడుకుంటా. నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా అంకుల్, నేనేం దాయలేను. దాయి దాయి అంటే కళ్ళకుండా ఉంటుంది జర, అట్లుంటే కళ్ళకుండా తిప్పితే ఏమైతే కలుగుతారు పిల్లలు. అట్లా పట్టుకుంటే కలరు. అట్లా మాకు ఇప్పుడు చాలా నుంచి అల్లు అందరికి
గట్టిగా ఏమంటాం లూజే పడతాం గీకడం బాగా గీక్కున్నావు చిన్నపిల్లగానే తిప్పి పట్టుకుంటే చిన్నపిల్ల కలుగుతాడు పిల్లగాడు అరే మమ్మీ ఎవడు దాయ్ 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 మమ్మీ ఎవడు ఎవడు అయిపోయింది అయిపోయింది ఊపమ్మా ఊపు అయిపోయింది 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 మనం గట్టిగా పట్టుకున్నాను పిల్లలు కోపం మనకి మనది నేను ఎంత మెల్ల దిక్కున్నాను అయిపోయింది అయిపోయింది డాడీ 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 కోపం ఉండదు బాగా పాపం మేమిక్కడ మా పిల్లలకి గుండు చేపించే టైంలో మా అక్కయ్య గారు అండ్ మా అత్తయ్య గారు వంట చేసేస్తున్నారు. ఇలా మా గుండు పాపతో కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని చికెన్ విత్ బగారా రైస్తో హ్యాపీగా లంచ్ చేసేసి అందరం 6 కల్లా బయలుదేరామండి. మెదక్ నుండి హైదరాబాద్కి 6 కల్లా రిటర్న్ అయ్యామండి. కొన్ని వీడియోస్ ఫొటోస్ మిస్ అయ్యాయి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్. మా మమ్మీకి ఇట్లా మస్తు ముచ్చట్లు చెప్తుంది కానీ నా వీడియో కాబట్టి నేను చెప్పేది జర వినుర్రి. కొత్తగా నా వీడియోలు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోతో మానిటైజేషన్ కంప్లీట్ అయ్యేలాగా వైరల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.